హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పద్మ సింప్లీ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు కొన్ని టిప్స్ అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను. మీకు నచ్చిలంటే లాస్ట్ వరకు చూసి లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. మనం జీడిపప్పు అనేది తెచ్చుకుంటూ ఉంటాము. తెచ్చుకొని అలా ప్యాకెట్లో వదిలేస్తే పౌడర్ లాగా అయిపోతూ ఉంటుంది. అలా అవ్వకుండా ఉండాలంటే ఏదైనా ఒక గాజు సీసాలోని మనం స్టోర్ చేసుకొని అందులో కొద్దిగా బియ్యం ఇలా పొట్లాల్లోకి ఎట్టి పెట్టుకున్నట్లయితే ఈజీగా ఎక్కువ రోజులు ఉంటుందండి. నచ్చిలా ఉంటే ట్రై చేయండి. నెక్స్ట్ టిప్ ఏమోనా, ఇలా మన పర్సులనేవి వాడుతూ ఉంటాం. హ్యాండ్ పర్సులు కొన్ని రోజులకి జిప్పులు టైట్‌గా అయిపోతూ ఉంటాయి. అలాంటప్పుడు ఏదైనా ఒక సోపుని తీసుకొని దాని పైన ఇలా రబ్ చేసిన తర్వాత మనం జిప్పుని అటు ఇటు మూవ్ చేసినట్లయితే ఈజీగా జిప్పులనేవి మూవ్ అవుతాయి. ఓన్లీ పర్సులకే కాదు, స్కూల్ బ్యాగులు కూడా ట్రై చేయండి. నెక్స్ట్ టిప్ ఏమన్నా, యాపిల్ అనేది పిల్లలకి కట్ చేసి పెడుతూ ఉంటాం స్కూల్‌కి. అది బ్లాక్‌గా అయిపోతదని తినకుండా వాపస్ అలాగే తీసుకొస్తారు. అలాంటప్పుడు ఒకసారి ఇలా ట్రై చేయండి. ఇలా యాపిల్ కట్ చేసిన దాంట్లో కొద్దిగా సాల్ట్ ఏసి ఒకసారి వాష్ చేసి తర్వాత స్నాక్స్ బాక్స్‌లో పెట్టినట్లయితే బ్లాక్‌గా అవ్వదు. నచ్చి ఇలాంటివి ట్రై చేయండి. నెక్స్ట్ టిప్ ఏమన్నా, ఇడ్లీ అన్నది పెట్టుకుంటూ ఉంటాము. ఇడ్లీ పెట్టుకున్నప్పుడు అడుగున ఇడ్లీ పాత్ర అన్నది నల్లగా అయిపోతూ ఉంటది. అలా అవ్వకుండా ఉండాలంటే ఇలా చింతపండుని గానీ, లేదంటే నిమ్మకాయని గానీ పడేసి మనం ఇడ్లీ పెట్టుకున్నట్లయితే ఇడ్లీ పాత్ర అన్నది నల్లగా అవ్వదండి. అలా ఇడ్లీలు కూడా మెత్తగా, స్మూత్‌గా రావాలనుకుంటే ప్లేట్‌కి అతుక్కోకుండా ఈ చిట్కా అయితే పాటించండి. ఇడ్లీలు పెట్టుకునేటప్పుడు ఆయిల్ గానీ, నెయ్యి గానీ అప్లై చేసి పెట్టుకోవాలి. అలాగే ఇడ్లీలు ఉడికిపోయాయని వెంటనే తీసియకుండా ఇడ్లీలు ఉడికిపోయిన తర్వాత ఒక 5 మినిట్స్ పాటు ఆఫ్ చేసి మనం ఇడ్లీలు తీసుకుంటే చాలా స్మూత్‌గా ప్లేట్‌కి అతుక్కోకుండా వస్తాయండి. డెఫినిట్‌గా నచ్చేలా ఉంటే ఫాలో అవ్వండి. చూడండి, ఇడ్లీ పాత్రనైతే చూపిస్తున్నాను. చూసారా? వాటర్ అయితే ఇలాగ నల్లగా అయిపోయింది కానీ ఇడ్లీ పాత్ర అన్నది ఎక్కడ బ్లాక్ అవ్వలేదు. డెఫినిట్‌గా ఈ టిప్ మాత్రం ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. డెఫినిట్‌గా ఉపయోగపడుతూ ఉంటది. అలాగే మన ఇడ్లీ రుబ్బు గానీ, దోస రుబ్బు గానీ మనం ఫ్రిడ్జ్‌లో పెట్టుకుంటుంటాము. 2 డేస్‌కి, 3 డేస్‌కిని. కొంతమంది ఫ్రిడ్జ్‌లో పెడితే ఇష్టపడరు. అలాంటప్పుడు బయట నుంచైనా సరే పులవకుండా ఉండాలంటే ఈ చిట్కా అయితే పాటించండి. ఏదైనా ఒక గిన్నెని గానీ, తెప్పాలు గానీ తీసుకొని అందులో మనకు వాటర్ ఏసుకోవాలి. మనం తీసుకున్న దాన్ని బట్టి వాటర్ ఏసుకొని మనము ఇడ్లీ రుబ్బుని గానీ, దోస రుబ్బుని గానీ అందులో ఉంచి మూత పెట్టుకొని బయట నుంచినా సరే పిండన్నది పులవకుండా ఉంటదండి. చాలామంది తమలపాకేస్తారు. తమలపాకు ఎయ్యకపోయినా ఇలా కూడా ఉంచుకున్నా సరే పిండన్నది పులవకుండా ఉంటదండి. ఈ టిప్ కూడా నచ్చేలా ఉంటే డెఫినిట్‌గా ఫాలో అవ్వండి. నేనైతే అప్పుడప్పుడు ఇలాగే ఉంచేస్తాను ఫ్రెండ్స్. ఇప్పుడైతే చలికాలం కదా! అలాగే నెక్స్ట్ మనం పాలనేవి తెచ్చుకున్నప్పుడు మరబెడుతూ ఉంటాము. పాలు మరబెట్టినప్పుడు అడుగుని అతుక్కుపోతూ ఉండి గిన్నె అన్నది మాడిపోతూ ఉంటది. అలా మాడకుండా ఉండాలంటే కొద్దిగా వాటర్‌నేసుకొని మనం ఇలా పాలనేవి వడగట్టుకొని అందులో వంపుకున్న తర్వాత మనం మరగపెట్టుకున్నట్లయితే పాలు గిన్నెకి అతుక్కోకుండాను, మాడకుండా ఉంటాయండి. నెక్స్ట్ టిప్ ఏమన్నా, ఇలా పాలు మనం స్టవ్ మీద పెట్టి ఏదైనా పని చూసుకున్నప్పుడు పొంగిపోతాయని అనుకుంటాము. అలా పొంగకుండా ఉండాలంటే ఏదైనా చెక్క గరిటెని ఇలా ఉంచి మనం పాలనేవి మరగబెట్టుకుంటే మనం ఏదైనా పని చేసుకున్నా సరే స్టవ్ నిండా అవ్వకుండా ఉంటదండి. డెఫినెట్‌గా డెఫినెట్‌గా నచ్చేలా ఉంటే ఫాలో అవ్వండి. తర్వాత ఒక్కోసారి పాలు మీద మిగడ మనకి ఎక్కువ రావాలని అనుకుంటే పాలు బాగా మరిగించుకున్న తర్వాత ఇలా కన్నాలున్న ప్లేట్‌ని గాని పెట్టినట్లయితే మనకు ఆవిరనేది బాగా ఎళ్ళి మిగడన్నది బాగా కడుతూ ఉంటది. నచ్చేలా ఉంటే ట్రై చేయండి. నెక్స్ట్ టిప్ ఏమన్నా, కరివేపాకు అన్నది తెచ్చుకుంటాము. ఎన్ని రోజులైనా నెల రోజుల వరకు ఫ్రెష్‌గా ఉండాలంటే కరివేపాకుని ఒకసారి ఇలా ట్రై చేయండి. ఇలా ఫ్రెష్‌గా ఉన్న ఆకుని తెచ్చుకోవాలి. మరీ లేతాకు తెచ్చుకుంటే పాడైపోతది ఫ్రెండ్స్. మీడియంగా ఉండాలి. ముదరాకు కాకుండా ఇలా లేతాకు కాకుండా మయాన్ని ఇలా ఫ్రెష్‌గా ఉన్న ఆకుని తెచ్చుకొని శుభ్రంగా వాష్ చేసుకొని ఫ్యాన్ దగ్గర పదును లేకుండా ఆరబెట్టుకొని ఇలా ఒక్కొక్క రబ్బని మనం తీసుకోవాలి. తీసుకున్న తర్వాత ఏదైనా ఒక బాక్స్‌ని తీసుకొని అందులో అడుగున టిష్యూ ఏసుకొని మన కరివేపాకునేసుకోవాలి. కరివేపాకు అస్సలు పదునన్నది ఉండకూడదు. పదునుంటే మాత్రం కరివేపాకు 2 డేస్‌కే బ్లాక్‌గా అయిపోతూ ఉంటది. అలా పదును లేకుండా ఏసుకొని దానిపైన ఒక స్పూన్ గానీ, 2 స్పూన్లు గానీ కరివేపాకుని పెట్టి బియ్యం జల్లుకున్న తర్వాత మళ్ళీ పైన ఇంకో టిష్యూ పేపర్ ఏసి మనం ఫ్రిడ్జ్‌లో ఉంచినట్లయితే 20 డేస్, 1 మంత్ వరకు ఎలాగున్న కరివేపాకు అలాగే ఉంటదండి. నచ్చేలాంటే డెఫినెట్‌గా ట్రై చేయండి. క్యారెట్ అనేది మార్కెట్ నుంచి తెచ్చుకున్న తర్వాత మనం అలాగే ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేసుకుంటాము. అలా పెట్టడం వల్ల క్యారెట్ అన్నది 2 డేస్‌కి, 3 డేస్‌కి పాడైపోతూ ఉంటది. అలా కాకుండా ఈ చివర, ఆ చివర కట్ చేసి మనం ఏదైనా ఒక జిప్ కవర్‌లో గానీ, మామూలు కవర్‌లో గానీ గట్టిగా కట్టి ఉంచినట్లయితే క్యారెట్ 1 వీక్ వరకు చాలా ఫ్రెష్‌గా ఉంటదండి. డెఫినెట్‌గా ఈ టిప్‌ని కూడా ఫాలో అయిపోండి. క్యారెట్ లేకపోతే 2 డేస్‌కి అతుక్కుపోయి బంకలాగా అంటుకుపోతూ ఉంటది. అలా కాకుండా ఉండాలంటే డెఫినెట్‌గా ఈ టిప్‌ని అయితే ఫాలో అవ్వండి. ఇలా మనం తెచ్చుకున్న డ్రై ఫ్రూట్స్ తెచ్చుకున్న కవర్లు గానీ, పాలిథీన్ కవర్లు గానీ ఇలా పెట్టి మనం క్లోజ్ చేసుకున్నట్లయితే ఎక్కువ రోజులు ఫ్రెష్‌గా ఉంటదండి. డెఫినెట్‌గా ఫాలో అయిపోండి. నెక్స్ట్ టిప్ ఏమన్నా, ఇలా మనం ఆర్త బిళ్ళలనేవి తెచ్చుకుంటుంటాము. ఆర్త అనేది కొన్ని రోజులకి కరిగిపోయినట్టుగా, స్మెల్ తగ్గినట్టుగా కనబడుతూ ఉంటది. అలాంటప్పుడు అలా అవ్వకుండా ఉండాలంటే మనం ఏదైతే ఆర్త డబ్బా స్టోర్ చేసుకుంటూ ఉంటామో అందులోనే మనం కొద్దిగా
మిరియాలు కానీ బియ్యం కొద్దిగా తీసుకొని అందులోని జల్లుకొని ఉంచుకున్నట్లయితే ఆరతన్నది ఎక్కువ రోజులు కరిగిపోయినట్టు ఉండదు. మామూలుగా మనం తెచ్చుకున్నప్పుడు ఎలాగైతే ఉందో అలాగే ఫ్రెష్గా ఉంటుంది. నేను కొద్దిగా మిరియాలు కూడా వేసుకున్నాను. మీకు రెండోట్లో ఏది యూస్ఫుల్ అనిపిస్తే అది డెఫినెట్గా అది ఫాలో అవ్వండి. నెక్స్ట్ ఇలా మన పసుపు కుంకుమ అన్నది డైలీ వాడుతూ ఉంటాము. దారమందాలకు కానీ దేడు మూలకు కానీ అలాంటప్పుడు అప్పుడప్పుడు పురుగు పట్టేస్తుంటుంది డైలీ పదును చేతులు పెట్టడం వల్ల. అలా పట్టకుండా ఉండాలంటే అందులో ఒక ఆర్తబిల్లని వేసుకొని ఉంచుకున్నట్లయితే స్మెల్ కూడా బాగుంటుంది. మనం డైలీ యూజ్ చేసుకోవడానికి బాగుంటుంది. మీకు నచ్చేలా ఉంటే డెఫినెట్గా ఫాలో అవ్వండి. అలాగే ఎక్కువ పసుపుని మనం స్టోర్ చేసుకుందామంటే అందులోను కూడా మనం కొద్దిగా రాక్ సాల్ట్‌ని వేసి స్టోర్ చేసుకోవచ్చు. అల్లం అనేది తెచ్చుకుంటాము. అల్లం కూడా ఎక్కువ రోజులు ఫ్రెష్‌గా ఉండాలంటే ఈ టిప్ అయితే ఫాలో అయిపోండి. అల్లం తెచ్చుకున్న తర్వాత శుభ్రంగా ఒక 1 అవర్ పాటు నానబెట్టుకొని వాష్ చేసుకొని ఫ్యాన్ దగ్గర అయితే ఆరబెట్టుకోవాలి. ఏదైనా ఒక బాక్స్‌ని తీసుకొని ఇలా టిష్యూ వేసుకొని మనం అల్లాన్ని అందులో ఉంచి స్టోర్ చేసుకున్నట్లయితే 10 డేస్ వరకు ఫ్రెష్‌గా ఉంటుందండి. అల్లం మాత్రం పాడవకుండాను. టిప్ నచ్చేలా ఉంటే డెఫినెట్గా ఫాలో అయిపోండి. నేను ఎప్పుడు తెచ్చుకున్నా సరే ఇలాగే చేసుకుంటూ ఉంటాను. తర్వాత శనగపప్పు అన్నది మనం తెచ్చుకున్నప్పుడు ఇలా డబ్బాలో స్టోర్ చేసుకుంటాము. శనగపప్పు తొందరగా పురుగు పెట్టేస్తూ ఉంటుంది. అలా పురుగు పట్టకుండా ఉండాలంటే ఒకసారి ఇలా పాటించండి. మనం బిర్యానీ ఆకు ఉంటుంది కదా, బిర్యానీ ఆకు కానీ గంధం చెక్క కానీ ఇందులోని చెక్క మన బిర్యానీ వేసుకుని ఇలా చెక్క కూడా ఉంటాయి కదా, ఆ చెక్క కూడా వేసుకున్నా పర్లేదు. ఇలా ఆకును కానీ ఇందులో ఉంచి మనం స్టోర్ చేసుకున్నట్లయితే ఈ స్మెల్ అనేది పురుగు పట్టకుండా ఉంటుంది తొందరగాను. ఈ టిప్ కనుక నచ్చేలా ఉంటే ఫాలో అయిపోండి. డెఫినెట్గా వర్కౌట్ అవుతుంది. అలాగే ఎల్లుల్లిపాయలు కూడా తెచ్చుకొని స్టోర్ చేసుకుంటూ ఉంటాము. ఎల్లుల్లిపాయలు కొన్ని రోజులకి ముక్కుపోయినట్టు అయిపోతూ ఉంటాయి. అలా అవ్వకుండా ఉండాలంటే ఎండలో 3 డేస్ పాటు ఎండబెట్టుకున్న తర్వాత ఈ మయాన్ని బ్లాక్గా ఉన్న పాయలు అనేవి తీసేసి మనం మంచి పాయల్ని ఒక కవర్లో కట్టి స్టోర్ చేసుకున్నట్లయితే గాలి తగులుకుంటాను ఎల్లుల్లిపాయలు అనేవి ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉంటాయండి. ఈ టిప్ మాత్రం డెఫినెట్గా ఫాలో అవ్వండి. నేను ఎప్పుడు చేసినా సరే ఇలాగే చేస్తాను. ఎండలో మాత్రం 3 డేస్ ఎండబెట్టిన తర్వాత ఇలా మనం ఫోల్తుల్లో కట్టి బయటనే ఉంచుకోవాలి, ఫ్రిడ్జ్లో పెట్టకూడదు. అలాగైతే మనకి 3 మంత్స్ 2 మంత్స్ వరకు చాలా ఫ్రెష్గా ఉంటాయి. నచ్చేలా అంటే ఫాలో అయిపోండి. సేమియా ప్యాకెట్లు అనేవి తెచ్చుకుంటూ ఉంటాము. కొద్ది కొద్దిగా వాడిన తర్వాత అలా పక్కన ఉంచేస్తాము. అవి కొన్ని రోజులకి మనకి బూజు పెట్టినట్టు కానీ స్మెల్ కానీ వచ్చినట్టు అనిపిస్తుంది. అలా రాకుండా ఉండాలంటే కొద్దిగా మనం వాడుకున్న తర్వాత ఇలా చాకుని వేడి చేసి చిన్నది పైన పామేసుకొని మనం ఉంచుకున్నట్లయితే ఎప్పుడు కావాలంటే అప్పుడు కట్ చేసుకొని మళ్ళీ వాడుకోవచ్చు. టిప్ నచ్చేలా ఉంటే ఫాలో అయిపోండి. నెక్స్ట్ టిప్ ఏమని ఇలా మనకి దీపారాధనకు ఆయిల్ అనేది వాడుతూ ఉంటాము వంటలకు కానీ. అదే డబ్బాని అలా పెట్టేస్తూ ఉంటాము. అది అంచులకు కారి మొత్తం ఎక్కడ పెడితే అక్కడ టేబుల్ మీద కానీ బాక్సుల మీద కానీ అవుతూ ఉంటుంది. అలా అవ్వకుండా ఉండాలంటే ఇలా ఓపెన్ చేసి ఒక టిష్యూని అయితే అందులో పెట్టేసి మనం ఉంచుకున్నట్లయితే ఆ ఆయిల్ అన్నది ఆ టిష్యూకి అంటుకుంటుందండి. చాలా నీట్గా ఉంటుంది. ఉల్లిపాయలు అనేవి మార్కెట్ నుంచి తెచ్చుకుంటూ ఉంటాము. తెచ్చుకున్న తర్వాత మనం అట్లా అలాగే వదిలేస్తూ ఉంటాము. అవి ఎక్కువ రోజులు పాడవకుండా ఉండాలంటే ఈ టిప్ అయితే ఫాలో అయిపోండి. మన ఇంట్లో ఉన్న ఎల్లుల్లిపాయలు ఇందులోని 4-5 పాయలు వేసి ఉంచినట్లయితే అవి వాటర్ అనేది పీల్చుకొని ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉంటుంది. లేదంటే న్యూస్ పేపర్ వేసినా సరే ఫ్రెష్గా ఉంటుందండి. ఇలా మన చిప్స్ అనేవి తెచ్చుకుంటూ ఉంటాము. మన ఇంట్లో కూడా చేసుకుంటూ ఉంటాము. అవి కూడా కొన్ని రోజులకి బూజెట్టినట్టుగా స్మెల్ వస్తూ ఉంటాయి. అలా రాకుండా ఉండాలంటే ఇందులో కొద్దిగా ధనియాలు అనేవి తీసుకొని మెంతులు అనేవి తీసుకొని ఇందులో వేసుకొని ఉంచుకున్నట్లయితే ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉంటుందండి. ఈ టిప్ కూడా నచ్చేలా ఉంటే ఫాలో అయిపోండి. ఇవైతే రెడీమేడ్ అప్పడాలు ఫ్రెండ్స్. అలాగే మనకి చలికాలంలో జలుబు కానీ దగ్గు కానీ చేసినట్టు ఉంటుంది. అలాంటప్పుడు ఈ చిన్న చిట్కా అయితే పాటించండి. డెఫినెట్గా అయితే వర్కౌట్ అవుతుంది. ఇలా ఆరెంజ్ కాయని తీసుకొని మనం కట్ చేసుకొని మనం చిన్న గ్యాస్ మీద వేడి చేసుకోవాలి. ఒక 2 మినిట్స్ పాటు వేడి చేసుకున్న తర్వాత అందులోని కొద్దిగా పసుపు, కొద్దిగా సాల్ట్ని, కొద్దిగా హనీని కూడా వేసుకొని మనం ఇది రసంలాగా పిల్లలకి ఇచ్చినట్లయితే దగ్గు జలుబు అన్నది తగ్గుతూ ఉంటుందండి. ఈ టిప్ కానీ డెఫినెట్గా చిన్నపిల్లలకి అయితే వర్కౌట్ అవుతుంది. నచ్చేలా ఉంటే ట్రై చేయండి. నా దగ్గర హనీ లేదు, అందుకే పసుపు సాల్ట్ అయితే వేసాను. టేస్ట్ అయితే బాగానే ఉంటుంది ఫ్రెండ్స్. పిల్లలకి మెడిసిన్ పెట్టే బదులు ఇలాంటివి పెట్టడం వల్ల చాలా మంచిది. అలాగే దొండకాయలు అనేవి కట్ చేసుకుంటూ ఉంటాము. దొండకాయలు కట్ చేసుకున్నప్పుడు ఎప్పుడు కట్ చేసినా సరే చేతులకి బంకలాగా అంటుకుపోతూ ఉంటుంది. అది చాలా సేపటికి వదలదు. అలాంటప్పుడు ఈజీగా రిమూవ్ అవ్వాలంటే ఏదైనా గిన్నెలో వాటర్ తీసుకొని కొద్దిగా సాల్ట్ వేసుకొని మన చేతులు అందులో ఉంచినట్లయితే ఈజీగా రిమూవ్ అయిపోతుందండి. ఇలా మరమర లడ్డూలు అనేవి మన ఇంట్లో చేసుకుంటూ ఉంటాం. అప్పుడప్పుడు చేసుకుని ఒక దగ్గర స్టోర్ చేసుకుంటే అవి 3 రోజులకి 4 రోజులకి గాలి అనేవి పట్టేసి మెత్తగా అయిపోతూ ఉంటాయి. అలా మెత్తగా అవ్వకుండా ఉండాలంటే మనం బియ్యం బస్తా ఉంటుంది కదా, అందులో మనం బాక్స్లో స్టోర్ చేసుకొని అందులో ఉంచినట్లయితే
మనం ఎప్పుడైతే చేసుకున్నామో అదే రోజు చేసుకున్నట్టుగా ఫ్రెష్‌గా ఉంటాయండి. టిప్ డెఫినిట్‌గా ఫాలో అయిపోండి. మన లేడీస్ అనేది ఎక్కడికైనా బ్యాంగిల్స్ తీసుకెళ్ళాలనుకుంటే ట్రైన్ జర్నీలప్పుడు గానీ, బయటికెళ్ళేటప్పుడు, ఫంక్షన్‌కెళ్ళేటప్పుడు గానీ, ఇలా మన మట్టి గాజులనేవి తీసుకెళ్ళాలనుకుంటే పగిలిపోతాయేమో అని భయపడుతూ ఉంటాము. అలాంటప్పుడు ఇలా ఒక వాటర్ బాటిల్ కట్ చేసుకొని, మనం న్యూస్ పేపర్ చుట్టుకొని ఎన్ని గాజులు స్టోర్ చేసుకుని ఈజీగా హ్యాండ్ బ్యాగ్‌లో క్యారీ చేయొచ్చు. నచ్చేలా ఉంటే ట్రై చేయండి. నెక్స్ట్ టిప్ ఏమన్నా మన ఇంట్లో ఇలా ఎల్లుల్లిపాయలనేవి ఒలుచుకుంటూ ఉంటాం. వాటిలో బొత్తేమని పడేస్తూ ఉంటాం. పడేయకుండా ఇలా ఒక కొబ్బరి చెప్పు తీసుకొని, ఎల్లుల్లిపాయలు, లవంగం, కొద్దిగా బిర్యానీ ఆకేసుకొని సాయంత్రం పూట ధూపమనే యేసుకుంటే చాలా మంచిది. కుక్కర్ అనేది వాడుతూ ఉంటాం. ఒక్కోసారి విజిల్ రాదు. చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం. అలాంటప్పుడు ఒకసారి ఇలా ట్రై చేయండి. కుక్కర్ విజిల్ తీసేసి ఇలా వాటర్ ఏసినట్లయితే మయాన్ని ఏమన్నా చిక్కుకున్నా సరే నీట్‌గా వచ్చేస్తదండి. కుక్కర్ అన్నది పనిచేస్తది. లేదంటే డెఫినిట్‌గా ఇలా ట్రై చేయండి. మనం బియ్యం అన్నది ఈ రోజుల్లో ప్రతీదీ కల్తీ కలుస్తుంది కదా! అలాగే బియ్యంలో కూడా ప్లాస్టిక్ కలుస్తుందని అంటున్నారు. అలాంటప్పుడు చెక్ చేసుకోవడం ఎలాగో ఇలా గ్యాస్ ఆన్ చేసుకొని 2 బియ్యం గింజలేసుకొని కొద్దిగా అయి మొత్తం మనం ఆడిపోయిన తర్వాత ఒక చేత్తోటి నలిపినట్లయితే అది పొడైపోతే అందులో కల్తీ లేనట్టే. మనకి సాగునట్లుంటే అందులో ప్లాస్టిక్ కలిసినట్టే. అలా మనం కొద్దిగా బియ్యం తీసుకొని చెక్ చేసుకోవాలనుకుంటే చెక్ చేసుకోవచ్చండి. మీకు డెఫినిట్‌గా యూజ్‌ఫుల్ అనిపిస్తే ఇందులో ఏ టిప్ నచ్చినా సరే డెఫినెట్‌గా మన ఛానల్ అయితే ఫాలో అయిపోండి. ఒక్కోసారి చపాతీ పిండి అనేది ఎక్కువ పిసికేసుకుంటూ ఉంటాము. అది ఫ్రిడ్జ్‌లో పెడితే మన్నాడు గట్టిగా అయిపోతుంటది. అది మామూలుగా నార్మల్‌గా అవ్వాలంటే ఏదైనా ఒక కుక్కర్ తీసుకొని అందులో కొద్దిగా వాటర్ ఏసి ఇలా చపాతీ పిండిని పెట్టి 2 మినిట్స్ పాటు వేడి చేసుకున్నట్లయితే మళ్ళీ నార్మల్ చపాతీ పిండిలాగా అవుతుందండి. డెఫినెట్‌గా ట్రై చేయండి. ఇలా నెయిల్ పాలిష్ అనేది వాడుతూ ఉంటాము. ఒక్కోసారి వాటిలో మూతలనేవి చాలా గట్టిగా పట్టేస్తూ ఉంటాయి. అలాంటప్పుడు చిన్న వ్యాజిలిన్ తీసుకొని ఉరిసూట్లో అప్లై చేసి మనం మూత పెట్టుకున్నట్లయితే చాలా ఈజీగా రిమూవ్ అవుతుందండి. ఈ టిప్ నచ్చాలంటే లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.